అందరికీ నమస్కారం. నాగపంచమి శుభాకాంక్షలు. హరిహర వీరమల్లు సినిమా గురించి ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది? మనం ఏదైనా ఒక సినిమా చూసామంటే ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ లైన్, పర్ఫార్మెన్స్, తర్వాత VFX ని పరిగణలోకి తీసుకోవాలి. VFX బాలేదు, గ్రాఫిక్స్ బాలేదు అంటే పాలిటిక్స్లో సర్వీస్ చేస్తూ, పబ్లిక్ సర్వీస్ చేస్తూ, టైం కుదుర్చుకొని ఎన్నో రిహార్సల్స్ చేసి మూవీ ఫినిష్ చేసిన మన పవన్ కళ్యాణ్ గారిని VFX విషయంలో పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన యాటిట్యూడ్ కూడా మారాలి. పూర్వకాలంలో మన భారతదేశానికి వేరే మతస్థులు వచ్చి మన మీద జిజ్యా పన్నులు, ఇతరితర పన్నులు మన మీద విధించి మన భారతదేశానికి వచ్చి వారి మతంలోకి మనల్ని మారమని ఎంతో మనల్ని చిత్రహింసలు పెట్టారు. అది చూపించే ప్రయత్నం చేస్తే ఆ సినిమా గురించి కామెంట్ చేస్తున్నారా? అఫ్ కోర్స్ VFX అనేది ఇంపార్టెంట్. అది ఎంతవరకు అంతవరకే కన్సిడర్ చేయాలి. ఉంటాయి, ప్రతి సినిమాలో ఎర్రర్స్ ఉంటాయి. మనం ఆ ఎర్రర్స్ని పట్టుకొని స్టోరీ లైన్ని, కాన్సెప్ట్ని వదిలేసుకుంటే కరెక్ట్ కాదు కదా. సనాతన ధర్మం పాటించే అసలైన హిందువు ఆ సినిమా గురించి కామెంట్ అయితే చేయరు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మన పూర్వీకులు ఎంతో పోరాడితే కానీ, ఎంతో నిలబడితే కానీ ఈరోజు మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఈరోజు మనము ధైర్యంగా పాటించగలుగుతున్నాము. ఇది మన హక్కు.